హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో పప్పులేమి నానబెట్టుకుంటా సోడా వేయకుండా అప్పటికప్పుడే గోధుమ రవ్వతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు గోధుమ రవ్వతో ఉప్మా చేసే ఉంటారు కదా, సో ఒక్కసారి ఇలా దోశలు వేసుకోండి. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక కప్పుతో గోధుమ రవ్వ తీసుకోవాలి. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోని ఈ గోధుమ రవ్వ అంతా వేసుకోవాలి. ఏ కప్తో మీరు గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. మరి కప్పు నిండగా వేసుకోకండి, కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట పెరుగు. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఈ రవ్వ పెరుగు బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. మీకు అంటే ఇంకా ముద్దగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనం ఒక మంచి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 కప్పుతోని పల్లీలు తీసుకోవాలి. పల్లీల్ని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం కొబ్బరి ముక్కలు కూడా యూస్ చేస్తామండి. పల్లీల్లోని కొబ్బరి ముక్కల్లోని కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా అంత కారంగా మీకు అనిపించదు. అలాగే ఒక 1/2 కప్ అంతా పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, అంటే పుట్నాల పప్పు కలర్ చేంజ్ అవ్వకూడదు. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం పుదీనా వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకండి, మరీ పులుపు అయిపోద్ది. అంటే మీరు కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా పుదీనా వేసిన వెంటనే ఒక 10 నుంచి 20 సెకండ్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదండి. పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఇదంతా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మీకు కొబ్బరి ముక్కలైనా పల్లీలైనా చక్కగా నలుగుతాయి అనమాట, ముందే వాటర్ వేయకుండా మీరు మిక్సీ చేసుకుంటే. సో ఇప్పుడు ఒక పిడికిడు కొత్తిమీర వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసిన తర్వాత నీకు బౌల్ ఇదంతా సిఫ్ట్ చేసుకున్నాను అండ్ అలాగే వాటర్ వేసుకున్నాను. వాటర్ మీరు అంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చట్నీ దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇది నీరు చట్నీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయిలోని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చట్నీ. సో ఇప్పుడు దోశలు వేసుకుందాం. 10 నిమిషాలు నానిపోయింది కదా. ఇప్పుడు నేను మూత తీశాను. చూడండి, ఇది కొంచెం గట్టిగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ రవ్వ అంతా వేసుకోవాలి. సపోజ్ మీ దగ్గర చిన్న మిక్సీ జార్ ఉందనుకోండి, సగం సగం వేసుకోండి. పెద్దదైతే మొత్తం రవ్వ అంతా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మిక్సీ చేసిన తర్వాత ఒక బ్యాటర్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ పలాచగా ఉండకూడదు. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. చూడండి, సోడా ఏవి నేను వేయలేదు కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా దోశలు వేసేసుకోవడమే. ఒక తవా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మీద బ్రష్ లేదనుకోండి, కొంచెం ఉల్లిపాయ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మీరు దోశలు ఎలా వేస్తారో అలాగే వేసుకోవాలి. మరీ సన్నగా వేసుకోకూడదండి, అంటే మరీ క్రిస్పీగా అయిపోద్ది అనమాట. కొంచెం థిక్గా వేసుకోవాలి. 2 వైపులు కూడా ఈ దోశని టర్న్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. నార్మల్గా మనం దోశలు వేసినప్పుడు ఒకవైపే కాలుస్తాం కదా, అలా కాకుండా 2 వైపులు కాల్చాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వీట్ రవ్వ దోశ. చాలా చాలా టేస్టీగా, చాలా హెల్దీ, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశ తీసుకొని ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా ఇది తీసుకున్నారనుకోండి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఫ్యాట్ కూడా రాదండి. ఎందుకంటే ఇది గోధుమ రవ్వ కదా, చాలా హెల్దీ అనమాట. సో ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్
కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.